తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి మొదలైంది. నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ అనేక చోట్ల క్రాకర్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. కస్టమర్లతో క్రాకర్స్ షాప్స్ కిటకిటలాడుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి మొదలైంది. ఇక ప్రస్తుతం సనత్ నగర్ లో దీపావళి పండుగ సందడికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. ఇక ముఖ్యంగా ఇటు సిటీలో ఏదైతే టపాసుల వ్యాపారాల కేంద్రాలు ఉన్నాయో సో అక్కడంతా కూడా ఎక్కడికక్కడ కూడా కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే టపాసుల ధరలు గతంతో పోలిస్తే ఒకంత పెరిగినప్పటికీ కూడా కస్టమర్లు మాత్రం ఏమాత్రం తగ్గనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు సనత్ నగర్ కానివ్వండి, సికింద్రాబాద్ కానివ్వండి, బేగం బజార్ లాంటి మార్కెట్లు అయితే రద్దీ విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు రాత్రి నుంచి ఇక రేపు మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా ఇదే స్థాయిలో పెద్ద ఎత్తున రద్దీ ఉండేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇటు ఫైర్ సేఫ్టీ కూడా తప్పకుండా పాటించాలంటూ కూడా ఇప్పటికీ జిహెచ్ఎంసీ ఫైర్ సేఫ్టీ అధికారులు, పోలీసులు కూడా ఇటు వ్యాపారులకు కీలకమైనటువంటి సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్ నౌ నేను ప్రస్తుతం సనత్ నగర్ లో ఉన్నటువంటి స్టార్ ఫైర్ వర్క్స్ దగ్గర ఉన్నాను. మనం చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్ లో కూడా మొత్తం ఇటు కస్టమర్లతో కిటకిటలాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈసారి ధరలు ఎలా ఉన్నాయి, ఏంటి, ఈసారి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఏంటది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బాలరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది ఈసారి వ్యాపారం? చాలా బాగుందండి. మేము 35 years నుంచి చేస్తున్నాము. స్టార్ ఫైర్ వర్క్స్ సనత్ నగర్ అండి, హోల్సేల్ షాప్ అండి మాది. కొత్త కొత్త వెరైటీస్ కూడా వచ్చినాయి ఈ సంవత్సరము. ఒక 150 రకాలు మేము ఫ్యాన్సీ అమ్ముతామండి. అంటే ముఖ్యంగా ఇటు చైనాకి సంబంధించినటువంటి క్రాకర్స్ అవేమైనా మార్కెట్లో అవైలబుల్? లేదండి, చైనా లేదండి. మనకి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన కానించి బయట నుంచి వచ్చేది ఏది లేదు. ఓన్లీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ శివకాశలు మాత్రమే తయారవుతాయండి. శివకాశలు మాత్రమే తయారవుతాయి. అంటే ముఖ్యంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి జాగ్రత్త చర్యలు చూసుకుంటున్నారు? సో అధికారులు కూడా మీకు ఎలాంటి సూచనలు? ఫైర్ సేఫ్టీ గురించి చెప్తున్నానండి. నేను మొత్తం ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టేసామండి. మేము మొత్తం టోటల్ ఎగ్జిబిషన్ ఉన్నాయి. ఇక్కడ ఒక 15 మిషన్లు పెట్టాము. ఇక్కడ నెక్స్ట్ వాటర్ డ్రమ్ములు పెట్టాము, ఇసుక పెట్టాము, వాటర్ డ్రమ్స్ పెట్టాము. మేము చాలా సేఫ్టీ తీసుకుంటున్నామండి. మొత్తం వైరింగ్ కూడా మొత్తం ఫ్లెక్సిబుల్ వైర్ వేసేసి కంప్లీట్ ఒక్క వైర్ కూడా కాని రాకుండా మేము ప్లాన్ చేశామండి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఎలా ఉంటుంది? ఒక 2 or 3% మాత్రమే పెరిగిందండి. రేట్లు ఏం పెరగలేదండి. వెరైటీస్ అంటూ ఏమేమి ఉన్నాయి మన దగ్గర? మన కాడ 150 రకాలు ఉన్నాయండి. మొత్తం ఫ్యాన్సీ వెరైటీస్. ఇప్పుడు లేటెస్ట్గా మొత్తం పికాక్ అని కొత్త మోడల్ వచ్చినాయండి. కొత్త నవరంగ్ పెన్సిల్ అని కొత్త మోడల్ వచ్చినాయి. స్వస్తిక్ వీల్ అని డిఫరెంట్స్ ఉన్నాయండి మన దగ్గర. మనం చూడొచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్లో అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచామని కూడా వ్యాపారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఇటు టపాసుల ధరలు కాస్త పెరిగినప్పటికీ కూడా కస్టమర్లు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. సో గతంతో పోలిస్తే ఒక 5 to 10% పెరిగింది. బట్ వ్యాపారం మాత్రం బాగుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సనత్ నగర్లో మనం చూస్తున్నాము. సనత్ నగర్లో ఉన్నటువంటి స్టార్ ఫైర్ వర్క్స్లో కానివ్వండి, సో ఇక సికింద్రాబాద్ కానివ్వండి, బేగం బజార్ లాంటి మార్కెట్లలో కూడా విపరీతంగా రద్దీ అయితే పెరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా క్రౌడ్ చూస్తున్నాము. సో ఈరోజు ఈ విధంగా ఉందంటే ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి మాత్రం ఇంకా ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి నుంచి విపరీతంగా మరింత క్రౌడ్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి నిన్నటి నుంచే మొత్తం కూడా సిటీలో ఏ క్రాకర్ షాప్ చూసుకున్నా కూడా రద్దీ అయితే విపరీతంగా ఉంది. సో ఈ రోజు రాత్రి నుంచి మరింత రద్దీ పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా వ్యాపారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. చూస్తున్నాము అంతా కూడా కస్టమర్లతో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎట్లున్నాయి, కాస్ట్ ఎలా ఉంది, ఏంటి? మేము ఇప్పుడే వచ్చామండి. మాకు ఇంకా ఏం తెలుస్తలేదు. దాని మెనూ పెట్టి చూస్తున్నాం. ఏది ఐటమ్స్ ఏది కొనాలి అని మాకు అర్థం కాక చూస్తున్నాం. చూడొచ్చు మొత్తం కూడా వ్యాపారులంతా కూడా అన్ని వచ్చేటటువంటి వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాము. దాంతోపాటు ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ పరంగా కూడా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎందుకంటే అగ్ని ప్రమాదాలకు ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా ఇటు ఫైర్ సేఫ్టీ పరంగా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ కానివ్వండి, దాంతోపాటు ఫైర్ సేఫ్టీ అధికారులు, అదేవిధంగా ఇటు పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు ప్రస్తుతం అయితే ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. మొత్తం ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొత్తం కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది. దీపావళి సందడి అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే మనం చూస్తున్నాము ఇటు
ఏదైతే మన సనత్ నగర్లో చూసాం ఇప్పటివరకు. సో సనత్ నగర్లో అయితే మొత్తం కూడా ఇటు దీపావళి సందడి మొదలైంది. మొత్తం కూడా ఇటు బాణాసంచా దుకాణాల దగ్గర మాత్రం రద్దీ అయితే విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు.